ఏమంటారు ఇప్పుడు ఈ చట్టాల వల్ల ఎలాంటి ఇబ్బంది వచ్చే అవకాశం? ఈ చట్టాలు మొన్న రీసెంట్లీ 2 నెలల క్రితం పార్లమెంట్ లో హడావుడిగా ఒక బిల్ పాస్ చేశారు, వ్యాలిడేషన్ ఆఫ్ పెన్షన్ బిల్. ఈ బిల్లో ఏం చెప్పారంటే ఈ 8th పే కమిషన్, 8వ పే కమిషన్, 9వ పే కమిషన్ ఏదైతే వస్తుందో, ఏ పే కమిషన్ వచ్చినా పాత కార్మికులకి, పాత పెన్షనర్లకి రివిజన్ రాదు. కొత్త వాళ్ళు ఎవరైతే రిటైర్ అవుతారో వాళ్ళకి మాత్రం వస్తుంది అనేది పేరు చెప్పారు. 8th పే కమిషన్ అయితే అపాయింటే చేయలేదు, మోసం చేశారు, అది ఒక భాగం. కానీ ఈ పెన్షన్ మాత్రం డివైడ్ చేస్తున్నారు. పెన్షనర్ని 2 భాగాలుగా డివైడ్ చేశారు. ఆల్రెడీ ఇంతకుముందు 3 భాగాలుగా డివైడ్ చేశారు, ఓపీఎస్, ఎన్పిఎస్, యూపీఎస్ అని. ఇప్పుడు ఇంకా 2 భాగాలు, అంటే 5 భాగాలుగా పెన్షనర్ని డివైడ్ చేస్తున్నారు. సో ఇది పెన్షనర్ల పైన తీవ్రమైన హక్కు. ఈ రోజు ధరల పెరుగుదల ప్రభుత్వం ఒకటి చెప్తా ఉంది, పెన్షన్స్ ఇవి అనేది చాలా భారంగా మారుతా ఉన్నాయి ప్రభుత్వానికి. అభివృద్ధికి వెనుకపోవడానికి ప్రధానంగా ఇదే గుదిబండగా మారిందంటా ఉంది ప్రభుత్వాలు. మీరేమంటారు? ప్రభుత్వానికి ఈరోజు డబ్బులు, ఈరోజు మనం చూస్తున్నాం 9 లక్షల కోట్ల రూపాయలు కార్పొరేట్లకి, పెట్టుబడిదారులకి ట్యాక్స్ మాఫ్ చేశారు. వెల్త్ ట్యాక్స్ తీసేశారు, స్టాక్ మార్కెట్ ట్యాక్స్ దాదాపు తీసేశారు. డబ్బులు ఎక్కడ ఉన్నాయో వాళ్ళ మీద ట్యాక్స్లు వేయట్లేదు. ఉన్న వాళ్ళ మీద మీరు ఇప్పుడు భారం అయిందంటే మీరు భారం వసూలు చేయండి, డబ్బులు వసూలు చేయండి, ట్యాక్స్లు పెంచండి. వెల్తీ ధనికుల పైన ట్యాక్స్లు వేయండి, కార్పొరేట్ మీద ట్యాక్స్ వేయండి. అంబానీ, ముఖేష్ అంబానీ వాళ్ళ అబ్బాయి పెళ్లికి 5,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే వాడు మొత్తం ఎంత ట్యాక్స్ కట్టాడంటే 3%. ఈరోజు కార్మికులు, మిగతా ఉద్యోగులు 10, 20, 30% స్లాబ్స్ కడుతున్నారు, ఎంప్లాయీస్, సాలరీడ్ ఎంప్లాయీస్. అంబానీ 3% ట్యాక్స్ కట్టడం ఏంటి? అంబానీ 50% ట్యాక్స్ కట్టాలి కదా. ఆయన 60 లక్షల కోట్ల రూపాయల ఆస్తి, అడానీ 60 లక్షల కోట్ల రూపాయల ఆస్తి, ఎంత ట్యాక్స్ కడుతున్నారు? మీరు వాళ్ళ దగ్గర ఎందుకు వసూలు చేయట్లేదు? డబ్బులు వాళ్ళ దగ్గర వసూలు చేయండి, ప్రజలకు ఇవ్వండి, అది మేము చెప్తున్నాం. మీరు అడిగిన ప్రశ్నకు ప్రజల మీద ఇబ్బంది పడుతుంది, భారం పడుతుంది అన్నారు కదా, ఈ తప్పు, అది టోటల్ గా అబద్ధం. పెన్షనర్స్ కు గవర్నమెంట్ పుణ్యానికి ఏమి ఇవ్వట్లేదు, ఇది మా హక్కు. మేము సర్వీస్ లో ఉన్నంత కాలం మేము షేర్ చేసాం గవర్నమెంట్ కు, మా శాలరీస్ నుండి కలెక్ట్ చేశారు, అదే మాకు పెన్షన్ ఇస్తున్నారు, ఆ హక్కు మాది. అది వీళ్ళు ఇచ్చేది దయాదాక్షం ఏది కాదు, దాన్ని అనగదొక్కే ప్రయత్నం చేస్తున్నారు, చేయబోతున్నారు గవర్నమెంట్. దానికి విరుద్ధంగా ఉన్నాయి. ఇది ఉట్టిగా అబద్ధమే, పూర్తిగా అబద్ధం మీరు చెప్పింది. సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ ఉంది, పెన్షన్ ఇస్ నాట్ ఎ చారిటీ, ఇట్ ఈస్ ఎ రైట్. ఎందుకు చారిటీ కాదంటే, మేము పని చేసినప్పుడు మాకు పూర్తి జీతాలు ఇవ్వకుండా కొంత జీతాల్ని వాళ్ళు పక్కన పెట్టుకున్నారు, రిటైర్ అయిన తర్వాత మాకు ఇవ్వడానికి. సో పెన్షన్ ఇస్ నాట్ ఎ చారిటీ, మాకు వీ హ్యావ్ ఎ రైట్ ఆన్ దట్. దట్ ఈస్ ఎ సుప్రీం కోర్ట్ జడ్జ్మెంట్. పెన్షన్ గురించి సెపరేట్ గా మానిటరీ ఫండ్ ఉంది సెంట్రల్ గవర్నమెంట్ కింద, దాని నుండి ఇస్తున్నారు. వీళ్ళు ఇచ్చేది ఏం లేదు, వీళ్ళకి వచ్చే ట్యాక్స్ నుండి దాని నుండి ఇచ్చేది కాదు. ఇది మా డబ్బును పెట్టుకొని దాని మీద వాళ్ళు ఎంజాయ్ చేసి ఇస్తున్నారు, అంతే, ఇంకేం లేదు. సో ఇది ఖచ్చితంగా ఈ కొత్త వ్యాలిడేషన్ బిల్ అనేది చాలా డేంజరస్ ఎంప్లాయీస్ కు, పెన్షనర్స్ అందరికి. ఎంప్లాయీస్ కి ఇబ్బంది ఏముండదు, కొత్తగా ఉన్న వాళ్ళకు కూడా. పాత వాళ్ళు ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు పే కమిషన్ రాబోతుంది, 8th పే కమిషన్ అని. అది ఎట్లుంటుంటే, ఇప్పటి వరకు ఉన్న ఈ వ్యాలిడేషన్ బిల్లు రాకముందు ఎవరైతే రిటైర్ అయ్యారో వాళ్ళకు కూడా దాన్ని వర్తించేది, అరియర్స్ రూపంలో పెన్షన్ ఇంక్రీజ్ అయ్యేది. ఈ వ్యాలిడేషన్ బిల్లు తీసుకొచ్చి ఏం చేశారంటే, 8th పే కమిషన్ తర్వాత ఎవరైతే రిటైర్ అవుతున్నారో వాళ్ళకే వర్తిస్తుంది, మిగతా పాత వాళ్ళకందరికీ అరియర్స్ రూపంలో కానీ పెన్షన్ హైక్ కావడం రాదు, అది ఉండదు అది. సో రేపు రాను డిఎన్ కూడా బంద్ చేయబోవచ్చు. వాళ్ళ చేతిలో ఈ అస్త్రం లాగా పెట్టుకున్నారు ఈ వ్యాలిడేషన్ బిల్ తీసుకొచ్చి. అది చట్ట విరుద్ధం టోటల్ గా. 1977లో నఖారా కమిటీ రిపోర్ట్ తో జడ్జిమెంట్ వచ్చింది సుప్రీంకోర్టులో, కాన్స్టిట్యూషన్ లో ప్రొవిజన్ ఉన్న దాన్ని అనగదొక్కుతున్నారు వీళ్ళు, ప్రెసిడెంట్ ద్వారా గెజిట్ నోటిఫికేషన్ చేస్తుంది. దానికి విరుద్ధంగా దేశవ్యాప్తంగా ఈ రోజు ఈ సమ్మె జరుగుతుంది. కోవిడ్ అని 18 months డిఏ బంద్ చేస్తున్నారు, దాన్ని అడిగేవాడే లేడు ఎవడు కూడా. ఏమంటే కోవిడ్ అని ఇవ్వలేదు, రిలీజ్ చేయలేదు పెన్షనర్స్. మీకు ఎవరు దొరకరు, పెన్షనర్స్ దొరుకుతారా, ఎంప్లాయీస్ దొరుకుతారా మీకు? అది ప్రభుత్వాలు కూడా సపోర్ట్ చేస్తున్నాయి, అందరూ మొత్తం ఈవెన్ రాష్ట్ర ఎంప్లాయీస్ కూడా ఉన్నారండి. ఈ స్ట్రైక్ అనేది జనరల్ స్ట్రైక్, ఇది గవర్నమెంట్ ఎంప్లాయీసే కాకుండా ఆల్ కార్మికులు మొత్తం. ప్రతిపక్షాలు కూడా దీని మీద పెద్దగా మాట్లాడతలేవు కదా, మెల్లమెల్లగా ఊపు తీసుకొస్తున్నాం కదా, అందుకే మేము అందరినీ. ఇంకోటి ఏంటంటే, కేవలం ఈ గవర్నమెంట్ ఒక మెజారిటీ ఉంది కాబట్టి అనగతొక్కుతున్నారు.
పార్లమెంట్ లో ఎంతమంది మెంబర్లు పార్లమెంటేరియన్లు కానీ వాళ్ళందరూ స్వయంగా పార్లమెంట్ ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ లో కూడా ఇష్యూని రేస్ చేసినా కానీ దానికి సమాధానం ఇవ్వట్లేదు, దానికి కేర్ చేయట్లేదు ఈ గవర్నమెంట్. బికాస్ మెజారిటీ ఉంది వాళ్ళ దగ్గర కాబట్టి. మిగతా పార్టీలు ఎవరైతే తేల్చట్లేదో వాళ్ళు తేల్చాలి. మీ కార్మిక పక్షాల, ప్రజల పక్షాల, రైతుల పక్షామా, లేకపోతే మీరు కార్పొరేట్ పక్షామా? ఈ రేవంత్ రెడ్డి రేపు మొన్న 8 గంటల నుంచి 10 గంటల పని విధానాన్ని పెంచాడు. ఆయన కూడా మోడీ విధానంలో వెళ్తున్నాడు. సో మీరు ఎవరు ప్రభుత్వం అంటే ప్రభుత్వం ఇక వాళ్ళ మైండ్ సెట్ అలా ఉంటుంది. వాళ్ళు అంతా ఈ పెట్టుబడిదారుల కోసం కొమ్ము కాస్తున్నారు. లేదు, శ్రమజీవులు సంపద ఎవరైతే సృష్టిస్తున్నారో ఈ రోజు దేశంలో సంపద సృష్టించేది కార్మికులు, ప్రజలు, రైతులు. వీళ్ళకి వాళ్ళ హక్కులు ఇవ్వండి, న్యాయమైన హక్కులు ఇవ్వండి అని సింపుల్ హ్యూమన్ కోరిక, హ్యూమన్ రైట్ అని. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు చాలా మంది మెజారిటీ సీనియర్ సిటిజన్స్ ఉన్నారు. పెన్షనర్స్ అంటే సీనియర్ సిటిజన్స్ కూడా వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా వాళ్ళకి జరుగుతున్న అన్యాయం భవిష్యత్ తరాలకి వెళ్ళకూడదనే ఉద్దేశంతోనే ఉద్యమం అనేది మెయిన్ గా జరుగుతోంది. ఈ పెన్షన్ ఇది కనుక ఇంప్లిమెంట్ కనుక అయితే కనుక ఏమవుతుందంటే ప్రతి ఇయర్లీ పెన్షనర్స్ కి మధ్యన బ్రిటిష్ వాళ్ళు భారతదేశంలో అందరినీ డివైడ్ అండ్ రూల్ పాలసీ ఏదైతే వాడారో అదే ఇక్కడ పెన్షన్ 72లో రిటైర్ అయిన వాడికి ఒక పాలసీ, 73లో ఒకటి, 78లో ఒకటి, చివరికి ఏ 10 రూపాయలతో రిటైర్ అయితే 10 రూపాయలతోనే వాడికి జీవితం అంతా. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. కాస్ట్ ఆఫ్ లివింగ్, పెరుగుతున్న ధరలు, ఆర్థిక భారం, సీనియర్ సిటిజన్స్ పరిస్థితి, డిగ్నిటీ అనేది వాళ్ళ జీవితంలో డిగ్నిటీ కూడా కోల్పోతారు, వేరే వాళ్ళ మీద ఆధారపడే పరిస్థితి. ప్రభుత్వం ఆల్రెడీ ఈ పెన్షనరీ అమౌంట్ ని పెన్షన్ వాళ్ళ సర్వీస్ టైంలో కంట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఇది ప్రభుత్వం ఇచ్చేటువంటి భిక్ష కాదు. పెన్షన్స్ నాట్ గోయింగ్ విత్ బెగ్గింగ్ బౌల్ టు ద గవర్నమెంట్. సెకండ్ పాలసీ ఇది లాక్స్ ఆఫ్ క్రోర్స్ కార్పొరేట్స్ కి లోన్స్ వేవల్ చేసినటువంటి ఈ ప్రభుత్వం సీనియర్ సిటిజన్స్ యొక్క పెన్షన్స్ డిజేలు ఇవ్వకుండా ఉండడం, పెన్షన్ రివిజన్ ఆపడం, పెన్షన్ ఆపడానికి ప్రయత్నం చేయడం, ఇది కేవలము కార్పొరేట్ సంస్థలను ప్రోత్సహించడం, కార్మికుల యొక్క కష్టజీవులు కార్మికులకు ఇబ్బంది పెట్టడం అనేది ప్రభుత్వ ఉద్దేశం కనబడుతోంది. దీన్ని మనం ప్రొటెస్ట్ చేస్తూ ఆల్ ఇండియా లెవెల్లో అండర్ ది బ్యానర్ ఆఫ్ ఎన్సీసీపీ, నేషనల్ కోఆర్డినేషన్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ కోఆర్డినేషన్ ఆఫ్ పెన్షనర్స్ అసోసియేషన్, వెల్ఫేర్ అసోసియేషన్ కింద ఆ బ్యానర్ కింద ఆల్ ఇండియా మేము చేస్తున్నాం. దీంట్లో వేరే కార్మిక సంఘాలు, అదర్ సంఘాలు కూడా ఈ రోజున పిలిపించాయి కాబట్టి వాళ్ళతో కూడా కలిసి మేము ఈ ఉద్యమంలో పాల్గొంటున్నాం. అంటే గవర్నమెంట్ కొంత ఫ్రీ పథకాలు ఇచ్చారు కదా, దానివల్ల గరీబ్ ఎంప్లాయీస్ కష్టపడి చేసిన వాళ్ళకు అన్యాయం చేస్తారు. వాళ్ళ గరీబ్ వాళ్ళకు మాత్రం ఈ ఫండ్స్ అంతా తీసుకొని ఇస్తారు. డబ్బులు వాళ్ళ ఓట్ల కోసానికే ఈ గవర్నమెంట్ నడుస్తుంది. అంతేగాని ఎంప్లాయీస్ కు నిజమైన కష్టపరులకు ఏది ఎక్కడ న్యాయం జరగడం లేదు. ఎక్కడైతే వర్క్ కష్టపడతారో వాళ్ళకు అన్యాయమే జరుగుతుంది. రైతులు అన్నారు, రైతులకు రుణమాఫీ, కష్టపరిహారం అన్ని చేయొచ్చు, కానీ అప్పు చేసి కూడా అప్పు తీరుస్తారు గవర్నమెంట్. అప్పు చేసే వారికి మరి వాళ్ళకు ప్రజలను కాపాడుకోవాలి కదా, సంక్షేమ పథకాలు ఇచ్చి ప్రజలను కాపాడుకోవాలి కదా. అప్పు చేసిన వారికి కూడా నీకు గవర్నమెంట్ ఇస్తుంది. అంటే కష్టపడ్డ వాడికి నష్టం ఉన్న వానికి ఇవ్వండి. గవర్నమెంట్ ఎవరికి ఉంది? ఏదైతే నష్టం జరిగిందో నష్టపోతురనే కదా. అంటే అప్పు చేస్తే నష్టం చేసినట్టు రైతులు అప్పు చేస్తే నష్టం జరిగే ఒక్కొక్కరికి 2 లక్షలు. అది ఎంతమంది లేబర్, ఎంత కూలి చేసే వానికి ఏంది? 1 రూపాయి కూడా లేదు. వాడు తినడానికి రోడ్ల మీద అడక తింటున్నాడు. వాని పరిస్థితి ఏంటి? ఉన్న ఫండ్స్ అంతా తీసుకుపోయి రైతు రుణమాఫీ చేసుకుంటే వేరే ఎంప్లాయీస్ కి ఏది? ఎంప్లాయీస్ కష్టజీతులంతా వాళ్ళకి అన్యాయం చేయొచ్చు, కూలి వాళ్ళకి అన్యాయం చేయొచ్చు, స్కూల్ పిల్లలకు అన్యాయం చేయొచ్చు, స్కూల్ పిల్లలకు కూడా అన్యాయం చేయొచ్చు. ఇది అన్ని స్కీమ్స్ అని ఏంది? మీ ఓట్ల స్వార్థాల కోసానికే మీరు ప్రతి ఏ పార్టీ అయినా ఓట్ల కోసానికే మాట్లాడుతారు. కానీ నిజమైన కార్మికుడికి కానీ నిజమైన లేబర్ కోడ్ కూడా 8 గంటలు దానికి 10 గంటలు చెప్పి 12 గంటలు. నిజంగా మీరు లేబర్ ఒక పని చేసి రోజుకి ఇంత కూలి ఇంత వస్తాయని ఒక నమ్మకం ఉంటుంది. కానీ అదే రైతుకు ఒక పంట ఇస్తే నమ్మకం ఉంటుంది. ఇంత డబ్బులు సంపాదించుకుని ఉండదు కదా. ఒక వర్షం వచ్చి కొట్టకపోతే స్కీములు తప్పు పట్టే అవసరం లేదు కదా. రైతులకు నష్టపరిహారం ఓకే, ప్రతి కష్టానికి రుణమాఫీ ఇస్తున్నారు. ఇది అప్పు చేసింది ఎందుకు ఇవ్వాలి? వాళ్ళు కష్టం చేసిన దానికి ఏదైతే పంట గవర్నమెంట్ ప్రకృతితో నష్టం జరిగింది అది నష్టం ఇస్తుంది కదా. ముందుగా స్కీమ్ ఇస్తున్నారు కదా. రైతు రుణం అప్పు చేసింది మాత్రం తప్పు పడుతున్నాను. ఇంకా వేరే దానికి నేను తప్పు పట్టడం లేదు. ఇప్పుడు వర్షం వచ్చింది, కొట్టుకపోయింది, నష్టం జరిగింది, అది ఇవ్వచ్చు.
అది ఇవ్వచ్చు. కానీ అప్పు నువ్వు ఏదో వరకు పర్సెంట్కి అప్పు చేసింది ఎందుకు ఇవ్వాలి? క్రాప్ లోన్ అనేది క్రాప్ కోసమే కదా అప్పు ఇచ్చింది. నిజమైన వాడు భూ కబ్జాలు చేసుకునే వాళ్ళకు పోలీసు రక్షిస్తున్నారు. మనకు ఓన్లీ పెన్షన్ సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ గురించి మనకు కావాల్సింది మేము దాంతో భాగంగా వాళ్ళకి సమర్థిస్తున్నాం. నువ్వు ఏమన్నా చేసుకో, మీరు అన్నారు అప్పులు ఇవ్వద్దా, ఇచ్చుకోండి, మాకేం నష్టం లేదు, మా దగ్గర నుండి ఇవ్వట్లేదు మీరు, కానీ మేము కాంట్రిబ్యూట్ చేసింది మా ఆపకండి మరి. అది తర్వాత ఇప్పుడు మీరు అన్నారు ముద్రాలోనే పెట్టాడు సెంట్రల్ గవర్నమెంట్, ఎంతమంది కొట్టేస్తున్నారు, కట్టట్లేదు గవర్నమెంట్, బ్యాంకులలో మునిగిపోతుంది. ఇప్పుడు అది ఇంతకుముందు 50,000 ఉండేది, ఇప్పుడు 5 లక్షలు చేసిన ముద్రా లోన్ అని. సంఘాలు ఏదో పెడతారు, కట్టట్లేదు. నేను పిఎల్ఏకి మెంబర్ చేశాను, నాకు తెలుసు ఎంతమంది బ్యాంక్ వాళ్ళు వచ్చి ముద్రా లోన్ కట్టలేదని. ఏమవుతుంది ఇదన్నీ ఏంటంటే మాకు సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ కావాలి, పెన్షనర్స్ వెల్ఫేర్ కావాలి. అది గవర్నమెంట్ చూడాలి, అరికట్టు ప్రభుత్వ బాధ్యత కూడా. డెఫినెట్లీ మా వచ్చే అక్కడ అరికట్టు. కామ్రేడ్స్, ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ పెన్షనర్స్ దేశవ్యాప్తంగా గవర్నమెంట్ అగేన్స్ట్ ప్రొటెస్ట్ చేస్తున్నారు. గవర్నమెంట్ ఒక బిల్ ప్రపోజ్ చేసింది, తర్వాత పార్లమెంట్లో పాస్ చేసుకుంది. అది ఏమంటే ఏదైనా బెనిఫిట్స్ ఇక్కడి నుంచి ఇస్తే పెన్షనర్స్కి అది రిట్రాసిటీ ఎఫెక్ట్గా బెనిఫిట్ కాదు, వచ్చే పెన్షనర్స్కి వస్తుంది, పాత పెన్షనర్స్కి రాదు. ఇది వాళ్ళ గవర్నమెంట్ వైఖరి. మాతోని మేము చేసిన మేము పెన్షనర్స్ సర్వీస్ ఇచ్చాం, 40 years గవర్నమెంట్కి సర్వీస్ ఇచ్చాం. 80% లో పనిచేశారు. ఏజీ ఆఫీస్లో పనిచేసిన టెలిఫోన్ వైర్ మెయింటైన్ వార్ టైంలో టెలిఫోన్ వైర్ మెయింటైన్ చేయడానికి టెలిఫోన్ వాళ్ళు పోలెక్కి పనిచేసేటప్పుడు పడిపోయి కొంతమంది చనిపోయారు. ఇప్పుడు అభివృద్ధి అంతా మీ వల్లనే జరిగింది, మీ కష్టం వల్లనే జరిగింది. అంటే మా ఎస్ 40 years నుంచి ఉన్నా సార్. ఏదైనా ఇప్పుడు ఎంప్లాయీస్ మీద పెట్టిన ఫలితము ఏదో విధంగా గవర్నమెంట్ కి వస్తుంది. అదే మిషనరీ మీద పెట్టిన అనుకో డిప్రిషియేషన్ అయిపోయి రేపు అది వేస్ట్ అయిపోతుంది. అలాగే ఎంప్లాయీస్ మీద పెట్టిన ఏ మనీ కూడా ట్యాక్స్ రూపంలో కూడా వస్తుంది, 30% ట్యాక్స్ లో మళ్ళీ రిటర్న్ వస్తుంది. అదే నువ్వు ఇంపోర్ట్ చేసుకుంటారు నేషనల్ ఫాల్స్ ఎక్విప్మెంట్ అవన్నీ, వాటి మీద డిప్రిషియేషన్ అయిపోయి వస్తుంది అభివృద్ధి. కానీ ఏదైతే ఎంప్లాయీస్ ఇంత మనకు అసెట్ ఇప్పుడు ఇంతమంది కోట్ల జనాభా ఉంది అంటే ఇట్ ఈస్ మాకు పని అయిపోయింది వాళ్ళతో పక్క వాడేద్దాం అనుకుంటున్నాయి ద్రోణిలో ప్రభుత్వాలు ఉన్నట్టు. అవును, ఎస్, అది తప్పు అంటున్నాం. ఎందుకంటే ఇదంతా శ్రమతో చేసి దేశాభివృద్ధిలో ఎంతో కీలక పాత్ర పోషించిన ఎంతో మంది వ్యవస్థ. ఇప్పుడు బిఎస్ఎన్ఎల్ డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికాం ఉండేది, ఎక్కడి నుంచి మోర్స్ నుంచి ఈరోజు డిజిటల్ యుగానికి వెళ్ళింది. అంటే ఇది ఊరికే సాధ్యం కాదు కదా. ఎంత మిషనరీ ఉన్నా కూడా ఎంప్లాయీస్ కష్టము, ఎంప్లాయీస్ యొక్క ఇన్వాల్వ్మెంట్, వాళ్ళు చేసిన టెక్నాలజీ డెవలప్మెంట్, ఇవన్నీ దిస్ ఇస్ ఆల్ ప్లేస్ వైటల్ పార్ట్ ఇన్ ద డెవలప్మెంట్ ఆఫ్ ది కంట్రీ. ఈ రోజు ఆర్మీ కూడా ఉన్నది, వాళ్ళు కూడా శక్తి కోసం కొట్లాడుతున్నారు. ఇప్పుడు నేషనల్ సెక్యూరిటీ జమ్మూ కాశ్మీర్ లో ఎంత ప్రాబ్లమ్స్ అయినాయి అంటే మీకు టెలికమ్యూనికేషన్ లో వ్యవస్థ లేకుంటే అసలు లేదు కదా. ఇది అంటే చెప్తున్నాను, ప్రతి ఒక్కరి పాత్ర 99.9% అంటే ఒక మనిషి తగ్గినా కూడా ఇట్ విల్ నాట్ కాల్డ్ యాజ్ 100%. దట్ ఈస్ ద వే ఎంప్లాయీస్ ఆర్ ప్లేయింగ్ వైటల్ రోల్ ఇన్ ద డెవలప్మెంట్ ఆఫ్ ది కంట్రీ అండ్ ఎవ్రీబడి హ్యాస్ ఎ రైట్. ఇది పెన్షన్ అనేది ఇట్ ఈస్ ఎ రైట్, ఇది భిక్ష కాదు అనేది కొట్లాడుతున్నది. ఎందుకంటే వ్యాలిడేషన్ ఫైనాన్షియల్ బిల్ 25 ఫైనాన్షియల్ మినిస్టర్ పెట్టిన తర్వాత దీని మీద రకరకాల అపోహలు వచ్చేసి అందరిలో అన్రెస్ట్ అయిపోయింది. దీని గురించి దేశవ్యాప్తంగా చేస్తేనే గానీ అది మళ్ళీ ఆ యాక్ట్ మళ్ళీ సుప్రీం కోర్టు కూడా వెళ్తున్నారు చాలా మంది. అంటే ఇక్కడ ఫిజికల్ గా కొట్లాడుతున్నారు, కోర్టు ద్వారా కూడా కొట్లాడుతున్నారు. గవర్నమెంట్ అనేది తలుచుకుంటే ఏదైనా చేయగలుగుతుంది. కాబట్టి ఆ విధానాలు ఏవైతే కేంద్ర ప్రభుత్వ విధానాలు ఏవైతే తీసుకుంటున్నదో పెన్షనర్స్ మీద, దానికి అగైనిస్ట్ కోసమే మేము ఫైట్ చేస్తున్నాం, జెన్యూన్ డిమాండ్స్ కోసమే. అంతేగాని దేశ భద్రత కానీ దేశం యొక్క క్షేమం కానీ ఎటువంటి అపోహలు లేవు. మనం అందరం కూడా కలిసి కడితేనే ఈ రోజు భారతదేశం November 5th పొజిషన్ లో ఉంది, 3rd పొజిషన్ కూడా వస్తుంది. కాబట్టి గవర్నమెంట్ హ్యాస్ టు టేక్ ద కాన్ఫిడెన్స్ ఇన్ టు ద పెన్షనర్స్ అనుకోని ఎంప్లాయీస్ అనుకోండి. ఇప్పుడు అదే ఒక కొల్లగొట్టిపోతున్నారు అంబానీలు, వాళ్ళు 1000 కోట్లు అంటే ఒక జస్ట్ జీతం ఇచ్చేదానికి ఎంప్లాయీస్ కి ఇంత కష్టపడతారు. ఎన్నో రోజులు కష్టపడి 40 ఏళ్ళు సార్ చెప్పినట్టు 40 years 50 years సర్వీస్ చేసినాక ఏదైతే వస్తుందో వాళ్ళ భవిష్యత్తు కోసం ఆ పెన్షన్ అనేది పెట్టారు.
ఫ్యామిలీ పెన్షన్ అని పెట్టారు. అది పోతే వీళ్ళంతా రోడ్డు పైకి వస్తారు. కాబట్టి ఈ విధానాలన్నీ ఖండించి ఒక న్యాయం చేయమని చెప్పి గవర్నమెంట్ కి ఈ విధంగా అందరం ఫైట్ చేస్తున్నామండి. అందరూ మీరు కూడా మీడియా సోదరులకు సహకరించాలి. నా పేరు మహేష్ అండి. ఆల్ ఇండియా రిటైర్డ్ బిఎస్ఎన్ఎల్ ఎగ్జిక్యూటివ్ అసోసియేషన్ సర్కిల్ సెక్రటరీగా మేము తెలంగాణ నుంచి రిప్రజెంట్ చేస్తున్నాము. దీంట్లో నేషనల్ కోఆర్డినేషన్ కమిటీ ఆఫ్ పెన్షనర్ అసోసియేషన్ దేశవ్యాప్తంగా ఈ సంస్థలు అనుబంధ సంస్థలకు అన్ని కార్మిక సంస్థలు వచ్చి ఇక్కడ ఏకదాటి మీద ఫైట్ చేస్తున్నాం. దాన్ని కూడా మేము మద్దతు ఇస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. పేరు శ్యామ్ సుందర్ రెడ్డి, తెలంగాణ ex-CAPF పర్సనల్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్. ఈ రోజు దేశవ్యాప్తంగా అఖిల భారత సార్వత్రిక సమ్మె 10 కార్మిక సంఘాల ద్వారా చేపట్టిన 25 కోట్ల మంది భారతదేశం మొత్తం ఈ సమ్మెలో పాల్గొంటున్నారు. ఈ సమ్మెలో పాల్గొనే విషయంలో భాగంగా సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుంచి ఇందిరా పార్క్ వరకు ర్యాలీగా బయలుదేరి మన హైదరాబాద్ లో ఉన్న కార్మిక సంఘాలన్నీ CITU, INTUC, AITUC మిగతా కార్మిక సంఘాలన్నీ పాల్గొంటున్న విధంగానే కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఎవరైతే పెన్షనర్స్ ఉన్నామో నేషనల్ కోఆర్డినేషన్ కమిటీ ఫర్ పెన్షనర్స్ అసోసియేషన్ అనేది మాకు ఒక సంస్థ ఉంది. ఈ సంస్థ గొడుగులో చాలా సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు. ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా ఈ ట్రేడ్ యూనియన్ సమ్మెకి మేము సంఘీభావం తెలియజేయడానికి ఇక్కడికి వచ్చాం. ముఖ్య ఉద్దేశం ఏంటి? మొత్తం కార్మిక చట్టాలన్నీ రద్దు చేసింది. 4 కార్మిక చట్టాలు తీసుకొచ్చి దాంట్లో కేవలం ఇండస్ట్రియలిస్టులకి బాగుపడే ఉద్దేశంతో ఆ చట్టాలను తీసుకొచ్చింది. మినిమం వేజెస్ దాదాపుగా ఇవాళ 10-15 సంవత్సరాల నుంచి 10,000, 11,000 రూపాయలతో మినిమం వేజెస్ ఈ రోజు ఇస్తున్నారంటే ఏదైనా కార్మికులకి ఆ రోజు ఇవాళ ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు ఏ మార్కెట్లోనైతే టమాటాలు కొంటారో అదే మార్కెట్లో కార్మికులు కూడా కొంటారు. వీళ్ళకి 11,000 ఎట్లా, వాళ్ళకి 2 లక్షల రూపాయలు ఎట్లా? ఈ కంపారిజన్కి ఎక్కడైనా ఉందా? అసలు లేదు. అదేవిధంగా ఈ కార్మిక చట్టాలు పోను, కార్మిక వ్యతిరేక చట్టాలు, అదేవిధంగా పెన్షనర్స్ కు వ్యతిరేకంగా చట్టాలు చేయడం అనేది ఈ కేంద్ర ప్రభుత్వానికి పరిపాటి అయిపోయింది. దీన్ని వ్యతిరేకించడానికి ఈ రోజు మొత్తం భారతదేశం ఏకదాటిగా వచ్చినలో భాగంగా మేము NCCPA తరఫున సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ తెలంగాణలో కూడా 5,000 మంది ఉన్నాం రిటైరీస్. సో మాకు కూడా ఇంతకుముందు డిఫెన్స్ ఫోర్సెస్ మాదిరే మాకు కూడా పెన్షన్ ఇవ్వాలని హైకోర్టు 2024 జనవరిలో ఒక ఆర్డర్ జారీ చేసింది. ఆ ఆర్డర్ మీద కూడా వీళ్ళు స్పెషల్ లీవ్ పిటిషన్ వేసేసి సుప్రీంకోర్టుకి వెళ్ళింది. మోడీ గారు ఏమంటారు? మేము దీపావళి రోజు వచ్చి మీకు మిఠాయిలు తినిపిస్తామంటారు. ఢిల్లీకి వచ్చిన తర్వాత అక్కడ మాత్రం ఉన్న పెన్షన్ పనిచేసింది. మీకు హైకోర్టు ఇచ్చిన ఆర్డర్ను కూడా ఇవ్వలేకుండా పోయి డిఫెన్స్ 3 ఫోర్సెస్ మాత్రం పెన్షన్స్ ఇస్తున్నాయి. CAPF అంటే పారామిలిటరీ ఫోర్సెస్ ఏదైతే ఉన్నో వాళ్ళకి పెన్షన్ 2004 నుంచి బంద్ చేసింది. బార్డర్లో దాదాపుగా 14-15 వేల కిలోమీటర్లు ప్రతినిత్యం 24 గంటలు కాపలా కాస్తున్న ఫోర్సెస్కే మీరు పెన్షన్ బంద్ చేసిన తర్వాత ఇంకా వేరే వాళ్ళకి పెన్షన్ ఇవ్వడం అంటే అది కూడా పోయింది. NPS అని ఒక కొత్త చట్టం తీసుకొచ్చింది, నాన్ పెన్షన్ స్కీమ్ మాకు వద్దు అని చెప్తే దాన్ని ఓల్డ్ పెన్షన్ స్కీమ్ కన్వర్ట్ చేస్తారు అనుకున్నాం. కానీ వాళ్ళు యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ అని ఇంకో కొత్త పెన్షన్ స్కీమ్ తీసుకొచ్చింది. ఆ పెన్షన్ స్కీమ్ వల్ల ఏంటంటే ఒక్కసారి మీరు దాంట్లో ఆప్ట్ చేసినట్టయితే అటు NPSకి వెళ్ళలేరు, ఇటు ఓల్డ్ పెన్షన్ స్కీమ్కి వెళ్ళలేరు. దానివల్ల ఏంటంటే రేపు పొద్దున 25 సంవత్సరాలు మినిమం చేస్తేనే వాలంటీర్ రిటైర్మెంట్ అనేది ఎలిజిబుల్. ఆ వాలంటీర్ రిటైర్మెంట్ కూడా 25 సంవత్సరాలకు రిటైర్ అయితే ఆయనకు పెన్షన్ ఎప్పుడు వస్తుంది? ఆయన వయసు 60 ఏళ్ళు వచ్చిన తర్వాత. 60 ఏళ్ళు వచ్చిన తర్వాత ఈ లైఫ్ స్పాన్ లో బతుకుతాడో బతకడో తెలియదు. ఆయనకు పెన్షనే లేనప్పుడు మరి ఈ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం చేసి ఏం లాభము అనేది ఇప్పుడు కార్మికులలో పెద్ద క్వశ్చన్ మార్క్ అయి కూర్చుంది. సో ఇలాంటి అంటే కార్మిక వ్యతిరేకం అనుకోండి, పెన్షన్లకు వ్యతిరేకం అనుకోండి. ఈ ఫైనాన్స్ బిల్ మార్చిలో కూడా ఒక ఫైనాన్స్ బిల్ తీసుకొచ్చింది. 25th మార్చి నాడు దొంగచాటుగా ఫైనాన్స్ బిల్ పెట్టేసి 7th పే కమిషన్ లో ఎవరైతే పెన్షన్ రివైజ్ అయిందో 8th పే కమిషన్ కు వచ్చిన తర్వాత ఆ పెన్షన్ రివైజ్ చేయకూడదు అనేది పెన్షనర్స్ కు దాని ముఖ్య ఉద్దేశం. హిడెన్ ఎజెండా పెట్టుకొని దాన్ని నిర్మలా సీతారామన్ గారు బిల్లు పెట్టేసి ఇప్పుడు ఆ పెన్షన్ కూడా లేకుండా చేయడం అనేది చాలా దౌర్భాగ్యమైన స్థితి. భారతదేశంలో మహా అంటే 1-2% వీళ్ళు లక్షల కోట్లు అంబానీలకు ఏదైతే దోచిపెడుతున్నారో దాంట్లో 10% అమౌంట్ ఇచ్చినా కానీ ఈ రోజు పెన్షనర్స్ అందరికి ప్రతి ఒక్కరికి పెన్షన్ ఇవ్వచ్చు. సో ఈ రకంగా చేస్తున్న కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక చట్టాలకు విరుద్ధంగానే ఈ రోజు ఈ ర్యాలీని, ఈ మహాసభను చేయడానికి అన్ని కార్మిక సంఘాలు ముందుకు రావడం కూడా దానికి సంఘీభావం తెలియజేయడానికి మా కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లు అందరం ఈ రోజు ఇక్కడికి చేరుకున్నాము. థ్యాంక్ యూ.